హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము కేదార్నాథ్కి ఎలా ప్రయత్నిస్తున్నామో, ఎక్కడ నుంచి మొదట ప్లేస్ నుంచి ఎక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలో ఆ మొదటి ప్లేస్ నుంచి చూస్తాము. ఇది సోన్ ప్రయాగ్ గ్లిమ్సెస్. సో ఈ సోన్ ప్రయాగ్ నుంచి మనం యాక్చువల్గా స్టార్ట్ అవ్వాలి కేదార్నాథ్కి. ఇక్కడ నుంచే యాత్ర స్టార్ట్ అవుతుంది. దీనికి ముందున్న ప్లేస్ వచ్చి సీతాపూర్. అక్కడి నుంచి కూడా కొంతమంది 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ నడిచి వస్తారు. మనం ఇక్కడ సోన్ ప్రయాగ్ చిన్న టెంపుల్ కూడా, ఈశ్వరుని టెంపుల్ కూడా, హనుమాన్ టెంపుల్ కూడా కలిసి చూస్తున్నాము. అలాగే సోన్ ప్రయాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలంటే కొద్ది దూరం నడిస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటితే, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వెహికల్స్ ఉంటాయి గౌరీకుండికి. మనం ఈ ప్లేస్లోనే సోన్ ప్రయాగ్లోనే ఆ యొక్క వాటర్ ఫ్లో కూడా చూస్తున్నాము. ఆ కాలువ కూడా చూస్తున్నాము. నేచర్ కూడా చూస్తున్నాము. ఇక్కడే మనకి ఎక్కువ హెలికాప్టర్లు కనిపిస్తూ ఉంటాయి. అలానే వంతెన కనిపిస్తుంది. అలానే ఆ యొక్క మార్గం మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. సో మనకి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే మీరు ఈ వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ నేచురల్గా ఉన్న ప్లేసెస్. సోన్ ప్రయాగ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఇది స్టార్టింగ్ ప్లేస్ మన కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ చేసేదానికని. సో ఈ పక్కన మీకు నేచురల్గా ఆ కాలువ, ఆ గుట్టలు, మౌంటైన్స్ ఇవన్నీ బాగా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. మనం ఇంకా కొత్త వీడియోలతో ఇంకొక రూపంలో చూస్తాము. సో మనం ఆ యొక్క కాలువనే చూస్తున్నాము, ఆ యొక్క బ్రిడ్జు, ఇంకా ఆ నేచరు సంబంధించిందే చూస్తున్నాము. ఈ సోన్ ప్రయాగ్ అంత ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడి నుంచే కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ ఫ్లో కూడా చూసారు కదా, నేచురల్గా వారి ఆ జలపాతం చూస్తున్నారు. ఈ వంతెన మీద మనం నడవాల్సి వస్తుంది. ఈ వంతెన దాటితే మనం ఇంకా వెహికల్స్ 50 రూపాయలు పర్ హెడ్ తీసుకొని గౌరీకుండి తీసుకెళ్తారు. సో ఆ యొక్క పాత కూడా చూస్తున్నాము, ఎలా బళ్ళు దిగుతున్నాయి చూసారా. ఆ యొక్క గౌరీకుండికి వెళ్ళే మార్గం కూడా చూస్తున్నాము. సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు అందరికీ. ఎవరైతే మీరు కేదార్నాథ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ వీడియో మంచి గైడ్గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక బ్రోచర్లో చాలా దగ్గర ఇది కనిపిస్తూ ఉంది. మన తెలుగు వారు ఉచిత భోజనశాల పెట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.